హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే జిఎం మార్ట్లో నేను కిచెన్లో కావాల్సిన గిన్నెల సెట్ అయితే ఆర్డర్ చేసి పెట్టాను. అక్క ఏంటి మొన్నే కదా డిమార్ట్లో గిన్నెల సెట్లు ఇవన్నీ తీసుకున్నారు, కిచెన్లోకి కర్రీస్ చేసుకునే అనుకుంటున్నా. అవి ఉన్నాయి కదా, అదే యూజ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని అనుకుంటారు. నిజమే మీరు చెప్పింది. ఏంటంటే మా గురించి కూడా మీరు ఆలోచించి మంచిదే చెప్తారు. కానీ ఏంటంటే మనకి ఇంకా ఫెస్టివల్ దగ్గరలో ఉన్నాయి. ఈ నెల ఎండ్ అయిందంటే వచ్చే నెల తొలగసి వస్తుంది. ఇంకా ప్రసాదాల కోసం సపరేట్గా గిన్నెల సెట్ తీసుకుందామని చాలా నుంచి అనుకుంటున్నాను. అలాంటిది మొత్తానికి నేను జిఎం మార్ట్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం దాంట్లో తీసుకోవటం. ఎప్పుడు నేను మీషోలో అలాగే అమెజాన్లో అలా అయితే తీసుకుంటాను అనమాట. జిఎం మార్ట్లో కొత్తగా నేను చూశాను అనమాట. అంటే నాకు తెలియదు, వేరే వాళ్ళు నాలాగే యూట్యూబ్ చేసే వాళ్ళు నేను ఒకళ్ళు ఫాలో అవుతాను అనమాట. వాళ్ళైతే చెప్పారు. ఆ లింక్ నేను ఓపెన్ చేసి చూశాను. ఆఫర్ అయితే ఉండింది. ఇక నా వెంటనే ఆర్డర్ అయితే పెట్టేశాను అనమాట. మనకి 500కి ఆ గిన్నెలు అయితే రావన్నమాట. అంటే 3 లేయర్ అయితే కాదు, కానీ నార్మల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. అవి కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఈ రోజే వచ్చినాయి. పోయిన కాదు, ఈ నెలలో నేను 14వ తేదీ పెట్టాను. 21 కల్లా వచ్చినాయి. కాకపోతే ఒక 2 days లేట్ అయింది నేను వీడియో పెట్టడం. కానీ వచ్చిన రోజే నేను వీడియో అయితే చేశాను. ఈ వీడియో 2 రోజుల తర్వాత ఏమో రావచ్చు అనమాట. ఆ లింక్ కూడా నేను పెడతాను అనమాట. కామెంట్ పిన్లో లింక్ చేస్తాను, ఆ లింక్ ఇస్తాను. ఒకసారి అప్పటికల్లా ఆఫర్ అదే రేట్ మీద ఉంటే తీసుకోండి. చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ మీకు చూపించేసరికి నేను ఓపెన్ కూడా చేసేసాను అనమాట. అంటే ఈరోజే చూసామనుకోండి, ఇంకేస్ ఏదన్నా బాగలేకపోతే మనం వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బాగానే ఉన్నాయి. ఎంతసేపు చెప్తున్నాము, ఏంటి అక్క ఏం తీసుకున్నావు అనుకుంటారా? ఇప్పుడైతే చూపిస్తాను. అంటే నేను ప్రసాదాలకు మాత్రమే సపరేట్గా అయితే తీసుకున్నాను అనమాట. మామూలుగా విడిగా కూడా వండుకోవచ్చులండి. విడిగా ఏదన్నా ఉప్మాలు ఏదన్నా కర్రీస్ చేసుకున్నా అంటే నాన్ వెజ్ కర్రీస్ కాకుండా సపరేట్గా ఏదైనా చేసుకోవచ్చు. కిచెన్లో డిమార్ట్లో తీసుకున్నాయి అయితే నేను చేపల పులుసు, చికెన్ కర్రీ అవన్నీ చేస్తున్నాను కదా, వాటిల్లో మళ్ళీ ప్రసాదాలు ఇవన్నీ చేసి మనం పూజకి వాడుకోకుండా అందుకే సపరేట్గా గిన్నెలు అయితే తీసుకున్నాను. మంచి ఆఫర్ ఉంది. ఆ ఆఫర్కి ఆ రేటుకి ఈ గిన్నెలు వచ్చినాయి అనుకోండి, చాలా గ్రేట్ అనమాట. పర్లేదు, బాగున్నాయి. నేనైతే కొంతమందికి ఆవిడైతే చెప్తుంది అనమాట. కొంతమంది మెసేజ్ అయితే పెట్టారంట, అక్క మాకు మీరు లింక్ ఇచ్చారు, మేము తీసుకున్నాం, వచ్చినాయి, కానీ గిన్నెలు అయితే చాలా చిన్నవి వచ్చినాయి, ఏంటి ఇలాగ వచ్చినాయి అంటే అప్పుడు ఆవిడ అంటుంది, మాదేం లేదు కదమ్మా, మాకైతే బాగానే వచ్చినాయి, దానికి నేనేం చేయలేను అనింది. కానీ నాకు కూడా అలాగే వస్తాయా, చిన్నవి వస్తాయా అని కొంచెం అలా ఉన్నాను. కానీ మొత్తానికి ఏంటంటే పెద్దవి వచ్చినాయి అనమాట. ఏ లింక్ పెట్టిందో ఆవిడ సేమ్ అలాంటివి వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించినాయి. ఒక్కసారి అయితే చూపిస్తానులేండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాను కదా, ఎప్పుడెప్పుడు చూపించిద్దని తిట్టుకుంటున్నారేమో. చూపిస్తాను. ఓపెన్ కూడా చేసేసాను అనమాట. ఆరాటం కదా ఇప్పుడెప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే ఎట్లా వచ్చినాయి, పగిలిపోయినాయి, లేకపోతే ఎలా వచ్చినాయి, మనం అనుకున్నవి వచ్చినాయా రాలేదని ఒక ఆరాటం ఉంటుంది. రాగానే వెంటనే తీసేసుకొని గౌగమని అన్నీ చెక్ చేశాను. అప్పుడు నాకు వీడియో తీసి నాలాగా ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయేమో, మనకి పండుగలు కూడా వచ్చేస్తున్నాయి అని వెంటనే రెడీ అయిపోయి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అసలు ఇంకా లేట్ కూడా లేదు. ఇప్పుడైతే చూపిస్తాను. ఇదిగండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది, ఇలా వచ్చింది. ఇక్కడ దాంతో మా హర్షి పాప అయితే తీసేసింది అనమాట. ఓపెన్ చేసేసాను కదా, ఇప్పుడైతే చూపిస్తా. ఇదిగండి, ఇదనమాట సెట్. బాగుందనమాట. పోతే ఒక్కొక్కటిగా దీనికి క్లియరెన్స్ అయితే ఇస్తాను. ఇలా 3 వచ్చినాయి అనమాట. స్టీల్ గిన్నెలో 3 వచ్చినాయి. ఈ 3టికి ఫస్ట్ ఇదైతే చూపిస్తాను. ప్యాకింగ్ బాగానే వచ్చింది. కాకపోతే స్టీల్ కాబట్టి ఇందులో నొక్కులు పడే ఏమి లేవు, పగిలిపోయే ఏమి లేవు. అందుకని ప్యాకింగ్ కూడా పర్లేదు. అంటే మన గ్లాస్ లిడ్ ఉన్నాయైతే కొంచెం ఇంకా ప్యాకింగ్ బాగా చేసి ఉండేవాళ్ళేమో. జియో మార్ట్లో ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పుడే ఇలా ఆఫర్లో పెట్టడం. ఎప్పుడు పెట్టలేదు నేను, దాన్ని అయితే యూజ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడైతే చూసారా, ఇది ఒక్క కడాయి అనమాట. బాగుంది. హ్యాండిల్స్ కూడా స్టీలీ, చాలా స్టిప్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇలా 3 అంటే డిమార్ట్ లాగానైతే 3 లేయర్ అనమాట. ఇంకా కొంచెం మందంగా ఉంటుంది.
అడుగు కూడా మాడదు, చాలా బరువు కూడా ఉంటుంది అనమాట. కానీ దానికి తగ్గ రేట్ అయితే ఉన్నాయి అనమాట అవి. ఇదైతే ఇది ఇలా ఉంది, మందం ఉంది, మళ్ళీ అంత పలచన లేదు. పోతే మనం స్టీల్ ఏంటంటే ఇది ఇలా ఇలా నొక్కితే కొంచెం టపా టపా అంటుంటుంది కదా, అలా అయితే లేదనమాట. గట్టిగా చాలా స్టిప్గా, పోతే పెద్దదనమాట. వాళ్ళకైతే వేరే వాళ్ళకైతే కొంచెం చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట. ఇలాంటి కడాయ బహండి ఏదో అంటారు కదా, ఇలాంటిది ఏంటంటే కొంచెం చిన్నది వచ్చిందంట. నాకైతే లక్ అనుకోవాలి, కొంచెం పెద్దదే వచ్చింది. నేను ఇష్టపడే యూట్యూబర్కి వాళ్ళకి ఎలా వచ్చినాయో, భారతి ఆవిడ పేరు, వాళ్ళకి ఎలా వచ్చినాయో అలాగే వచ్చింది అనమాట నాకు. చాలా బాగుందనమాట. పర్లేదు, మనకి ఏదైనా ఫ్రై చేసిన పులుసు కూర వండినా దేవుడికి ప్రసాదం, మనకి ప్రసాదం అంటే కేసరి, రవ కేసరి, మామూలు కేసరి ఇలాంటివి చేసేటప్పుడు బాగుంటుంది అనమాట సపరేట్గా. ఇదైతే తీసుకున్నాను. ఇలాంటి కడాయిలు మన ఇంట్లో మన కిచెన్లో ఒక 2-3 అయితే ఉన్నాయి. ప్రసాదాలకు మాత్రమే ఇదైతే వాడతాను అనమాట. అవి మామూలు కర్రీస్కి అయితే వాడతాను. ఇదైతే బాగుందనమాట, తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనం ఫ్రై ప్యాన్ అంటారు కదా, ఫ్రై చేసుకునేవి, ఇదనమాట. బాగుంది. ఇది కూడా ఏంటంటే ఇదిగోండి, ఇలా మనకి నొక్కితే టప్ టప్ అని వచ్చింది శబ్దం, అలా అయితే రాలేదనమాట. బాగుంది. స్టీల్ హ్యాండిల్స్, ఈ కాడలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ అయితే వచ్చినాయి అనమాట. చాలా స్టిప్గా బాగుంది. ఇక్కడ బాటం ఇది కానీ, ఈ హ్యాండిల్స్ కానీ, గిన్నె కానీ చాలా బాగుందనమాట. మందం ఉంది, మరి అంత హెవీగా అయితే లేదనమాట. కానీ మనకి వంట చేసే దానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆవిడ కనీసం వాళ్ళు ఏంటంటే 2 నెలల నుంచి అయితే వాడుతుంది అనమాట. అసలు క్రాక్స్ కూడా రాలేదు, ఇక్కడ పగలలేదు. నేను అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆర్డర్ పెట్టాను. ఆఫర్ కూడా ఉండింది. ఆఫర్ పడంగా వెంటనే లింక్ అయితే ఇచ్చింది అనమాట. వెంటనే నేను కూడా పెట్టేశాను. ఇది ఒకటి అనమాట, ఫ్రై ప్యాన్ లాగా మనకి. దీంట్లో కొద్దిగా దీంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. కేసరి, రవ కేసరి, ఇంకేసి ఏదన్నా ప్రసాదాలు చేసుకునేటప్పుడు, గుగ్గిళ్ళు ఇవన్నీ చేసుకునేటప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాలు వస్తాయి కదా, అలాంటివి కూడా సపరేట్గా ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు దీంట్లో తాలింపు అయితే పెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగానే చేసుకుంటాము. పెద్దవి చేసుకున్నప్పుడు దీంట్లో, అందుకోసం మాత్రమే తీసుకున్నాను అనమాట నేను. దేవుడికి సంబంధించింది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. అన్నీ ఏంటంటే ఏదైనా గిన్నెలో మనం ప్రసాదాలు కాదు, నీసు గిన్నెలు అంటే ఇవి ఉంటాయి కదా, చేపల పులుసు అంటే నాన్ వెజ్ కర్రీస్ వండుతుంటాం కాబట్టి దాంట్లోనే వండాల్సి వస్తుంది ఒక్కోసారి కడిగేసుకొని. అందుకని మొత్తానికి ఏంటంటే చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే ఫైనల్గా తీసుకున్నాను. ఇది కూడా బాగుంది. అలాగే మూడోది వచ్చేసి ఇదిగండి, ఇది మనకేంటంటే పాలు కాసుకుంటాం కదా, కొద్దిగా ఆల్మోస్ట్ వేరేదైతే ఉంది, ఇది కూడా వచ్చిందనమాట. ఈ 3 కలిపి ఒక సెట్ అనమాట. అందుకు వాటితో పాటు ఆ 2తో పాటు ఇది కూడా అయితే వచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే క్వాలిటీ ఉంది, క్వాలిటీ తగ్గ రేట్ అయితే పర్లేదు 3టికి. ఇంతకీ నేను రేట్ చెప్పలేదు కదా, చెప్తాను. ఇట్ల గురించి చెప్పిన తర్వాత అప్పుడైతే చెప్తాను అనమాట. ఇదిగండి, ఇక్కడ బాగా నచ్చింది స్టీల్ అనమాట. ఇవైతే మనకి బాగుంటాయి అనమాట. హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా మందంగా ఉన్నాయి అనమాట. అందుకు బాగా నచ్చింది అనమాట నాకు. గిన్నె కూడా చాలా స్టిప్గా చాలా బాగుంది. అసలు సైడ్లు కూడా హీట్ కొంచెం ఎక్కువైనా కూడా పగలలేదు. నేను అవన్నీ చూసుకొని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. గిన్నె అయితే చాలా బాగుంది. పాలు కాసుకోవడానికి, చిన్న ఏదన్నా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంది. కొంచెం చిన్నది అయితే కాదనమాట, కొంచెం పెద్దదే, మీడియందే, బాగుంది. చాలా స్టిప్గా అయితే ఉంది. ఇలా జియో మార్ట్లో అయితే ఈ 3 అయితే వచ్చినాయి అనమాట. పర్లేదు కదా. ఇప్పుడు రేట్ అయితే చెప్తాను, అసలు మీరే చాలా ఆశ్చర్యపోతారనమాట. రేట్ వచ్చేసి 499 రూపాయలు, అంటే రూపాయి తక్కువ 500 రూపాయలకి ఇలా మంచిగా ఇలా స్టీల్ హ్యాండిల్స్ తోటి. అలాగే ఈ కడాయికి అయితే స్టీల్ హ్యాండిలే, ప్లాస్టిక్ అయితే కాదు. అలాగే దీనికి కూడా స్టీల్ వచ్చింది, అలాగే దీనికి కూడా స్టీల్ వచ్చింది. గిన్నెలు కూడా బాగున్నాయి అనమాట. చాలా బాగా నచ్చినాయి నాకైతే.
నచ్చే కదా ఆర్డర్ పెట్టాను. అందుకని అలాగా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగే నా సబ్స్క్రైబర్లు, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు, నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మనకి ఫెస్టివల్కైనా లేదా అంటే నాకు ఎలాగో ఉన్నాయి కాబట్టి అవి నాకు కిచెన్లో కూరలు వండుకోవడానికి అయితే సరిపోతాయి. సపరేట్గా ప్రసాదాల కోసం అయితే తీసుకున్నాను. మనకి పూజ గదిలోకి ఏదన్నా మనం ప్రసాదాలు చేయాలంటే మనస్ఫూర్తిగా ఇలాంటి చూసి శుభ్రంగా ఉండే వాటితోటి చేస్తే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట. అందుకని సపరేట్గా పెట్టాను. అదే మనం బయట విడిగా తీసుకోవాలంటే కనీసం 1000 రూపాయల పైనే అవుతాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇలా 500కి ఈ 3 అయితే వచ్చినాయి. ఇలా స్టీల్ కాడలతో రావడం అంటే ఈ రేటుకి చాలా చాలా బెటర్ అనమాట. మీకు నచ్చితే నేను లింక్ అయితే ఇస్తాను. ఆఫర్ ఉన్నప్పుడైతే మీరు చెక్ చేస్తూ ఉండండి. ఆఫర్ ఉన్నప్పుడు నేను లింక్ అయితే పెట్టినప్పుడు వెంటనే వీడియో చేస్తాను. ఇప్పుడు కానీ నేను ఈ వీడియో పెట్టబోయేకి ఆఫర్లో ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంత పెద్ద కడాయి ఈ రేటుకి రావడం అంటే చాలా బెస్ట్ అనమాట. అలాగే ఇలా స్టీల్ కాడలతోటి చాలా బెస్ట్, చాలా బాగున్నాయి. ఇది కూడా ఇంకా చాలా బాగుంది. పాలు కాసుకోవడానికి, టీ కాసుకోవడానికి బాగుంటుంది అనమాట. నీసు కూరలో అంటే నాన్ వెజ్ కూరలో వీటిల్లో వండకుండా ఉంటే దేవుడి ప్రసాదాలకి అయితే ఉపయోగించుకోవచ్చు. ఇంకేదైనా మనం ఒకవేళ కిచెన్లో అంటే కొన్ని లేనే వాళ్ళు ఇవే కానీ తీసుకున్నారనుకోండి, మళ్ళీ మనం ప్రసాదాలు చేసుకోవాలనుకుంటే వీటిల్లో నాన్ వెజ్ కర్రీస్ అయితే వండుకోగాకండి మామూలు ఏదైనా కూరలు వండుకున్నా మామూలుగా దేవుని ప్రసాదాలకి అయితే ఉపయోగించుకోవచ్చు. నాకేంటంటే ఉన్నాయి కాబట్టి ఇవి ప్రసాదాల కోసం ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఇదైతే నేను టీ కానీ పాలు కానీ కాసుకోవడానికి ఉపయోగించుకుంటాను. అలాగే ఇది వచ్చేసి ఏదన్నా అంటే ఇలాంటిది పెద్దదైతే ఉంది, డిమార్ట్లో తీసుకున్నది. అది ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. ఇంకేస్ ఏదన్నా ఫ్రైలు నాన్ వెజ్ కాకుండా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కడాయి ఏంటంటే మనం ప్రసాదాలు కేసరి, రవ్వ కేసరి అవన్నీ చేసుకోవడానికి ఇదైనా ఉపయోగించుకుంటాను. కానీ నాన్ వెజ్ కర్రీస్లో అయితే అస్సలు వాడను అనమాట. అవి వాటికి మనకి సపరేట్ గిన్నెలు అయితే ఉన్నాయి. నిన్నటి వీడియోలో చూసారు కదా, ఆ గిన్నెలు అయితే సరిపోతాయి అనమాట. ఎలా ఉన్నాయి నచ్చినాయా? జిఎం మార్ట్లో అయితే ఇవి మంచి ఆఫర్ తోటి 500కి అయితే వచ్చినాయి. నచ్చితే వెంటనే అయితే తీసుకోండి. చాలా బాగున్నాయి అనమాట. ఫుల్ 100కి 100 గ్యారెంటీ అయితే ఇస్తాను. వాడుతూ ఉంటాను కదా, మీరే చూస్తారు. ఈ సైడ్లు కానీ అసలు పగలవు. 2 నెలల నుంచి వాళ్ళైతే వాడుతున్నారు అనమాట. వాళ్ళ లింక్లోకి వెళ్ళి నేను ఇవైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. మొత్తానికి 14వ తేదీ పెట్టాము, 21వ తేదీ అయితే వచ్చినాయి. జూన్ 14 పెట్టాను, జూన్ 21 కల్లా వచ్చినాయి. అంటే కనీసం వారం అంటే 6, 7 వారానికల్లా వచ్చినాయి అనమాట. 7 రోజులకల్లా. ఎలా ఉన్నాయి? నచ్చినాయా? ఇంతేనండి. మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే తీసుకోండి అని నేనైతే మిమ్మల్ని ఫోర్స్ అయితే చేయను. నాకు నచ్చినాయి కాబట్టి, నాలాగా తక్కువ రేటుకి వచ్చినాయి కాబట్టి మీకు కూడా యూస్ అవుతాయేమో. మనకి ఫెస్టివల్ సీజన్లో ప్రసాదాలకి సపరేట్గా ఈ బౌల్ సెట్ అయితే చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. లేదా మీకు కిచెన్లకైనా వాడుకోండి. ఇంతేనండి. ఈరోజైతే మొత్తానికి ఇవి వచ్చినాయి కదా, చాలా హ్యాపీ మూడ్లో అయితే ఉన్నాను అనమాట. నచ్చితే మీరు కూడా వెంటనే పెట్టేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫర్స్ అయిపోతే నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను కాబట్టి ఏదో ఒక వీడియోలో అయితే పెడతాను. ఉంటే ఆఫర్ ఉంటే పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టేకి 2 డేస్ పడుతుంది కదా. ఇంతేనండి. నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి. 500కి ఇంతకన్నా ఆఫర్ ఇంకేముండదు అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. ఇవైతే నచ్చితే అయితే తీసుకోండి. ఫెస్టివల్కి మనకి ప్రసాదాలకి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. మళ్ళీ ఇంకోసారి అయితే చెప్పాలనా అని మళ్ళీ అనిపించింది, మళ్ళీ చెప్తున్నాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.